ఏదైతే నిన్నటి రోజున ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా సర్పంచులకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై శిక్షణ ఇవ్వడానికి ఏదైతే నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమం ఉన్నదో ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా పలువురు బీఆర్ఎస్ సర్పంచులు చేసిన ఆరోపణలు చాలా బాధాకరం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాదాపు 56 కోట్ల ద్వారా పలు గ్రామాల్లో దాదాపుగా పార్టీలు చూడకుండా అన్ని గ్రామాల్లో అభివృద్ధి కొరకు నిధులు కేటాయిస్తూ ముందుకు వెళ్తున్నారు. భువనగిరి శాసనసభ్యులు గారి కొందరు బీఆర్ఎస్ సర్పంచులు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు మానుకోవాలి. అంతేకాకుండా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేయడం వారికి భావ్యం కాదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దాదాపు 56 కోట్ల ద్వారా మరియు 25 కోట్లతో ఈజీఎస్ నిధుల ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఒకసారి మీరు ఈ యొక్క హెచ్ఎండిఏ నిధుల కేటాయింపును చూసినట్లయితే 33 గ్రామాలకు ఇప్పుడు గెలిచిన సర్పంచులు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అన్ని గ్రామాలు ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని గ్రామాలకు హెచ్ఎండిఏ నిధులు కేటాయించడం జరిగింది. 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి జనాభా దృష్టిలో పెట్టుకొని అన్ని నిధులు దాదాపు 56 కోట్లు ఈ యొక్క 2 సంవత్సరాలలో కేటాయించడం జరిగింది. అంతేకాకుండా నీటిపారుదల శాఖ మీదనే 485 కోట్లు కేటాయించడం జరిగింది. బునారిగాని, పిలాయిపల్లి, ధర్మరెడ్డి కాలువల కొరకు కాలువల పునర్నిర్మాణం కోసం 485 కోట్లు ఈ యొక్క కాలువల పునర్నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా R&D శాఖ ద్వారా 126 కోట్ల రూపాయలు వారు ప్రత్యేకంగా అభివృద్ధి కొరకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 103 కోట్లు, విద్యాశాఖకు 209 కోట్లు, వైద్యారోగ్య శాఖకు 30 కోట్లు, హెచ్ఎండిఏ ద్వారా 65 కోట్లు, అమృత్ పథకం ద్వారా 43 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా కొరకు 100 కోట్లు. అంటే ఇన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. కానీ కొందరు ఏదో మేము హైలైట్ కావాలి, పత్రికల పేరు రావాలనే ఒక ఉద్దేశంతో ఇటువంటి ఆరోపణలు చేయడం భావ్యం కాదు. వారికి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యేగా సర్పంచ్గా గెలిచిన 2 నెలల్లోనే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, లేదా మా గ్రామాలకు నిధులు కేటాయించడం లేదనేటటువంటి పలు ఆరోపణలు చేస్తున్న సర్పంచ్లకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎమ్మెల్యే గారిని కలవండి, మీ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు తెలియజేయండి. ఖచ్చితంగా వారు అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కలిసి మీ యొక్క సమస్యలను తెలియజేయాలని సందర్భంగా కోరుతూ, సర్పంచ్లు ఎవరైనా ఏదైనా పలానా పని కావాలని వారు కోరిన వెంటనే గతంలో కూడా కొంతమంది సర్పంచులు కలిసిన తర్వాత కూడా వాళ్ళు మాకు పలానా సమస్య ఉందని చెప్పగానే వారు తక్షణమే స్పందించి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలనో వారు ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్గా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఎమ్మెల్యే గారిని కలవండి. ప్రతి ఒక్క పనికి మీ యొక్క ప్రణాళికలను వారికి అందజేస్తే వారు ఏ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనో వారికి అవగాహన ఉన్నది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారిపై ఈ యొక్క అసత్య ఆరోపణలు మానుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు.